హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున ఆగండి. అయితే హిజ్కియా ఎక్కడ గర్వించాడు? కొందరి గర్వం పైన కనపడుద్ది, కొందరి గర్వం మనసులో ఉంటుంది. పైకి మళ్ళీ దీనంగానే ఉంటారు, సరేనండి సరేనండి అంటూనే ఉంటాడు, లోపల అంతా తుస్సు అంటుంటుంది. మనసున గర్వించి ఏమనుకున్నావు? నేను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు అనుకున్నావు? నేను దేవుడికి ఎంత ఇష్టమైన వాడిని అనుకున్నావు? నేను దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు నాకు. ఏంటనుకున్నావు? దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు నాకు. దేవుడు నా ప్రార్థన వినేశాడు, దేవుడు నాకు మేలు చేసేసాడు అనే ఒకలాంటి దురభిమానం. దావీదు అన్నాడు, దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు. మనసున గర్వించి ఏం చేశాడట? తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. ఈ రోజున ఎంతమంది ఇక్కడ నాకు దేవుడు మేలు చేశారంటారో మరొకసారి మీ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. దేవుడు మీకు చేసిన మేలుకు తగినట్లు మీరు బతుకుతున్నారా? సమాధానం ఆలోచించి చెప్పండి. నాకు చెప్పొద్దు, దేవునికి చెప్పండి. నీకు దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా నీవు బ్రతుకుతున్నావా? దేవుడు నీకు చేసిన మేలులను నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావా? ఎందుకు మేలు చేశాడో గుర్తించి నీ వలే మేలు పొందని వారు ఒక తాగుబోతుగా నిన్ను మార్చాడు, మరో తాగుబోతు కోసం ప్రార్థన చేస్తున్నావా? ఒక మూర్ఖుడిగా ఉన్నప్పుడు నీ మనసును దర్శించాడు, మరొకడికి ఈ క్రీస్తు సువార్తను ప్రకటించాలని ఆశిస్తున్నావా? దేవుడు చేసిన మేలుకు తగ్గినట్లుగా మనం ప్రవర్తించడం లేదు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు అన్నావు, నీ ఉద్యోగంలో దశమభాగం దేవునికి ఇస్తున్నావా? నీ కానుకలతో దేవుడిని కనపరుస్తున్నావా? దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు అన్నావు, నీకు ఇల్లు ఇచ్చిన దేవునికి నీ ఇంట్లో ప్రార్థన స్తుతియాగం చేస్తున్నావా? నీ ఇంటిని దేవుని కొరకు వాడుతున్నావా? నీ ఇంటిలో ఒక స్తుతి కూడా జరిపించుకుంటున్నావా? నీ ఇంటిలో 10 మందిని పిలిచి ఒక ప్రార్థన చేయించుకుంటున్నావా? నీ ఇంటిని దేవుని కోసం వాడుతున్నావా? నీకు ఒక కారు ఇచ్చాడు అంటున్నావు, నీ కారు దేవుని కొరకు వాడుతున్నావా? దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా చేయలేదు. దేవుడు మేలు చేశాడు అంటున్నావు, కానీ దేవునికి తగినట్టుగా మనం చేయటం లేదు. నీ జీతం పెరుగుతుంది, నీ కానుక పెరుగుతుందా? నీ రాబడి పెరుగుతుంది, నీ కానుకలు పెరుగుతున్నాయా? ఏముందండి కొంతమందికి, అందుకే మళ్ళీ జీరోకి వెళ్తారు. హిజ్కియా వంటి వాడే ఇలా అయిపోయాడంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయం చాలా బాధగా ఉంది. మళ్ళీ చదవండి, అందరూ చదవండి, ఆ మాట చేయలు పెట్టి. అయితే చెప్పండి అందరూ దాంతో పాటు, అయితే హిజ్కియా అనకండి, మీ పేరు పెట్టుకోండి. అయితే జైపాలు మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తించినందున పాస్టర్గా ఉండుటకు తీసివేయబడను. అంతే. ఏ పాస్టర్ అయినా సరే హృదయం గర్వించి తాను పాస్టర్ అన్న సంగతి, తను సేవకుడు అన్న సంగతి, దేవుని కృపలను సేవ చేస్తున్న సంగతి మరిచి ఇచ్చలవిడిగా జీవిస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు చేసిన మేలుకు తగ్గినట్లుగా జీవించాలి. దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా జీవించనందున ఏమైందో చూడండి. అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా, యూదా యెరూషలేము వారి మీదికిని కోపం రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి. ఏంటండి ఏమొచ్చింది? దేవుడి కోపం రగులుకుంది. దేవుడి కోపం రగులుకుంటే మళ్ళీ సమస్యలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి. మళ్ళీ వెనక్కి వెళ్తున్నావంటే, మళ్ళీ పాడైపోతున్నావంటే, మళ్ళీ విశ్వాసంలో తరిగిపోతున్నావంటే, దేవుణ్ణి విడిచిపెడితే, దేవుడు కోపగించుకొని నిన్ను విడిచిపెడితే, దేవునిని విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. కానీ హిజ్కియాలో ఉన్న మరొక మంచి గుణం ఉంది. ఈ రాత్రి మనం అది నేర్చుకోవాలి. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొనిన గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తాను తగ్గించుకున్నాడు. ఈ రాత్రి ఇంకేం లేదండి, మేలు చేశానన్న వారందరూ మీకు చేయబడిన మేలుకు తగినట్లుగా మీరు జీవిస్తున్నారా లేదా అని పరిశీలించుకోరండి.
మీ హృదయంలో అహంకారము, గర్వము, స్వనీతి, ఒక విధమైన నిర్లక్ష్యం మీ జీవితాల్లో వచ్చి ఉంటే ఈరోజు హిజ్కియా లాగా మనల్ని మనం తగ్గించుకుందాం. తగ్గించుకుంటే దేవుని కోపం మళ్ళీపోతుంది, లేదా ఆయన కోపం మన మీద రగులుకుంటుంది. 2 సంవత్సరాల క్రితం ఉన్న భక్తి నీలో ఇవాళ ఉందా? పోయిన సంవత్సరంలో ఉన్న ఆసక్తి నీలో ఉందా? నమ్మకస్తుడిగా నీవు నీ జీవితంలో ఎన్ని విషయాల్లో ఉన్నావు అన్నది ఒక్కసారి పరిశీలించుకో. ఆటోమేటిక్గా అనేక రాజులు అతడు స్థిరపడిన తరువాత హృదయంలో గర్వించి, స్థిరపడిన తర్వాత గర్వం వస్తుందండి. దీవించబడిన తర్వాత గర్వం వస్తుంది, మేలు పొందిన తర్వాత గర్వం వస్తుంది. అది వచ్చిందంటే గర్వము నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనస్సు నడుచును. ఈ కొత్త సంవత్సరంలో తగ్గించుకుందాం, నమ్రతతో ఉందాం. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఆయన చిత్తాన్ని ఎరుగుదాం, ఆయన చిత్తానుసారంగా సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని మార్చావు, మేము ఇతరులను మార్చాలని. మమ్మల్ని బతికించావు, మేము ఇతరులను బతికించాలని. మమ్మల్ని దీవించావు, మేము ఇతరులకు సాక్షులుగా ఉండాలని. అలా ఉండటానికి మాకు సహాయం చేయి. పొందిన మేలులను బట్టి జీవించక వేరేలాగా జీవించి దేవుని కోపానికి గురైన హిజ్కియాలా కాక దేవుని చిత్తాన్ని ఎరిగి మీ సాక్షులుగా బ్రతుకుటకు ఈ కొత్త సంవత్సరంలో మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిధ్వని కల్వరి ప్రతిధ్వని